హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా డీడీ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియోల నోటిఫికేషన్లు వెంటనే పొందడానికి బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మీ ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు. అనగనగా రామాపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ ఊరికి చుట్టూ పెద్ద అడవి ఉండేది. ఆ ఊరికి వెళ్ళటానికి రెండు దారులుంటాయి. ఒకటి తూర్పున, మరొకటి దక్షిణాన. అయితే ఆ ఊరి వాళ్ళు పొరపాటును కూడా ఆ దక్షిణపు దారి గుండా వెళ్ళరు. అదే ఊరిలో శంకర్, భారతి అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు ఉంటాడు. అతని పేరే రోషన్. వాళ్ళు ఆ యక్షిణీ భయంతో వాళ్ళ అబ్బాయిని బెంగళూరుకి పై చదువులకి పంపిస్తారు. ఆ రోషన్ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వాళ్ళ తల్లిదండ్రుల్ని కలుసుకోవడానికి వస్తాడు. ఏవండి, మన అబ్బాయికి ఫోన్ చేశారా? వాడి చదువు ఈ సంవత్సరంతో పూర్తవుతుందని చెప్పాడు కదా, ఎప్పుడు ఇంటికి వస్తానని చెప్పాడు? ఇందాకే వాడికి ఫోన్ చేశాను. వాడికి బెంగళూరులోనే ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కూడా వచ్చిందంట. ఎలాగో వేసవి కాలం కదా, ఒక నెల రోజులు ఇంటికి వచ్చి ఉండి తర్వాత ఉద్యోగానికి పోతాను అని చెప్పాడు. అవునా, ఎంత మంచి విషయం చెప్పారండి. మనవాడు అప్పుడే ఎంత పెద్దవాడైపోయాడో. అలా ఉండగా ఒకరోజు రోషన్ ఆ రామాపురానికి వస్తాడు. రోషన్ తనతో పాటు తాను ప్రేమించిన వైశాలిని కూడా వెంట తీసుకొని వస్తాడు. వాళ్ళ అబ్బాయి రోషన్ ఒక అమ్మాయిని వెంట పెట్టుకొని రావటం దూరం నుంచే చూసిన తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. ఏమే భారతి, మా నాడు నిజంగానే పెద్దాడైపోయాడు. మీరాగండి, విషయం తెలియకుండా తప్పుగా ఆలోచించబాకండి. ఆ అమ్మాయి ఎవరో ఏంటో ముందుగా తెలుసుకోవాలిగా. ఇక వాళ్ళిద్దరూ ఇంటి దగ్గరికి వస్తారు. నాన్న రోషన్, ఎలా ఉన్నావు నాన్నా? అమ్మా, నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, కానీ ఇంతకీ ఆ అమ్మాయి ఎవర్రా? అది అమ్మా. ఇక అక్కడ జరుగుతుందంతా పక్కింటి సృజన చూస్తూ ఉంటుంది. ఈ భారతి కొడుకు ఘనకార్యమే చేసుకొచ్చాడన్నమాట. అబ్బా, వెంటనే ఈ విషయాన్ని ఊరందరికీ చెప్పేయాలి. ముందు ఇంట్లోకి రండి, ఆ తర్వాత తిరిగ్గా అంతా మాట్లాడుకుందాం అంటూ శంకర్ వాళ్ళందరినీ ఇంట్లోకి తీసుకెళ్తాడు. ఇక అక్కడ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. చెప్పు రోషన్, ఏంటి విషయం? నాన్న, ఈ అమ్మాయి పేరు వైశాలి. నేను ఈ అమ్మాయి ప్రేమించుకున్నాం. పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను నాన్న. మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. ఈ నెల రోజులు మనతో పాటే ఉంటుంది. మీకు తను నచ్చిన తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. సర్లే, ఈ కాలంలో ఇదంతా మామూలైపోయింది. కానీ ఇన్ని రోజులు మన ఇంట్లో ఉంటే ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు ఏమనరా? ఇంతకీ ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకి చెప్పారా లేదా? నాన్న, ఈమెకి తల్లిదండ్రులు ఎవరూ లేరు నాన్న, ఒక అనాథ. అయ్యో, సర్లే, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఏంటండి, వాడిని ఒక్క మాట కూడా అనకుండా వదిలేశారు? అది ఎవరో ఏంటో ఏం తెలుసుకోకుండా ఎలా పెళ్లి చేస్తామండి? ఈ కాలంలో పిల్లలు మనం చెప్పిన మాట వినరు. మన మాటల్ని వాళ్ళ చెవులకి ఎక్కించుకోరు. చదువుకున్నారు కదా, కాలానికి తగ్గట్టు సర్దుకుపోవడమే. అయినా ఈ నెల రోజుల్లో అమ్మాయి గురించి పూర్తి వివరాలు కనుక్కున్నానులే అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఊరు లోపలికి రావడానికి ఊరు చుట్టూరు తిప్పి తీసుకొచ్చో. వచ్చే దారిలో నాకు ఇంకో దారి కూడా కనిపించింది. ఆ దారి గుండా పోయి ఉంటే నేరుగా ఇక్కడికి వచ్చేసేవాళ్ళం కదా. అవును వైశాలి, అది మా ఊరికి ఉండే దక్షిణపు దారి. ఆ దారి చాలా ప్రమాదకరమైన దారి. ఆ దారిలో మా ఊరి వాళ్ళు ఎవ్వరూ కూడా వెళ్ళరు. అది చాలా భయంకరమైన దారి. ఆ దారి చూడడానికి అంత భయంకరంగా ఏమి లేదే. అంటే అది ఆ దారిలో పెద్ద పెద్ద దోపిడీదారులు, మావోయిస్టులు ఉంటారు. వాళ్ళు అటుగా వెళ్ళిన వాళ్ళని ప్రాణాలతో విడిచిపెట్టరు. అందుకే ఆ దారి గుండా ఎవ్వరూ వెళ్ళరు. కాబట్టి నువ్వు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు. ఇక కొంతసేపటికి వాళ్ళు పడుకుంటారు. అర్ధరాత్రి అవ్వగానే వైశాలి నిద్రలేచి నడుచుకుంటూ బయటికి వెళ్తుంది. అలా ఆ దక్షిణపు దారి గుండా అడవిలోకి వెళ్తుంది. అలా ఒక సమాధి దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఒక సమాధి దగ్గర ఒక గుంతం తవ్వుతుంది. ఆ గుంటలో 2 గాజుల్ని పాతి పెడుతుంది. అలా కొద్దిసేపటికి తిరిగి ఊర్లోకి బయలుదేరుతుంది. ఇక అక్కడే ఉన్న కాపలాదారుడు దూరం నుంచి
ఆ దక్షిణపు దారి నుంచి ఎవరో ఒక అమ్మాయి రావడం చూస్తాడు. అతను ఒక్కసారిగా చాలా భయపడిపోతాడు. అలా వస్తుంది యక్షినియే అనుకుంటాడు. వెంటనే ఊరంతా దండోరా వేయటం మొదలు పెడతాడు. అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎవరు కూడా పగలయ్యే వరకు ఇంటి నుంచి బయటకు రాకండి, ఆ యక్షిని మళ్ళీ ఊర్లోకి తిరిగి వచ్చేసింది. ఏంటండి ఇది? మరలా యక్షిని వచ్చేసిందా? ఇది ఎలా సాధ్యం? అదంతా తర్వాత వెళ్ళు, ఇంటి తలుపులు కిటికీలన్నీ మూసేసి తాళం కూడా వేసిరా. మన రోషనాలను కూడా లేప మాకు, అసలే అమ్మాయి ఊరికి కొత్త, ఇదంతా తెలిస్తే భయపడుద్ది. ఇక కొంతసేపటికే వైశాలి తిరిగి ఇంటికొస్తుంది. కానీ ఇంటి తలుపులు మూసుంటాయి. ఏంటి ఈ తలుపులు ఎవరు వేసేశారు? నేను బయటికి వెళ్ళినట్లు ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందా ఏంటి? అని రాత్రంతా బయటే ఉండిపోతుంది. తెల్లవారవ్వగానే భారతి ఇంటి తలుపులు తీస్తుంది. పద, సర్పంచ్ ఇంటికి వెళ్దాం, ఆ లగడాకి ఎట్టాగు సమయం పడుతుంది అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో వైశాలి ఇంట్లోపలికి వచ్చేస్తుంది. ఏమైంది రోషయ్యా? ఆ యక్షిని మళ్ళీ ఊర్లోకి రావటం ఏంటి? అయ్యో, నిన్న రాత్రి నిన్న కళ్ళతో చూశానయ్యా. ఎవరో అమ్మాయి ఆ దక్షిణపు దారి నుంచి మన ఊర్లోకి వచ్చింది. మన ఊరోళ్ళు అయితే ఎవరు కూడా అటువైపు వెళ్ళరు. దాంతో వచ్చింది యక్షిని అనుకొని ఎందుకైనా మంచిదంతా దండోరా వేశాను. సరే అయితే వెంటనే ఆ శివకేశు మాంత్రికుడు ఎక్కడున్నా పిలుచుకురండి. నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం. ఇక వైశాలి గుడికి వెళ్ళటానికి బయలుదేరుతుంది. ఓయ్ పాపా, ఒకసారి ఇట్రా అమ్మా. చెప్పండి ఆంటీ. ఏంటి మా భారతి ఇంటికి వచ్చినట్టున్నావు? వాళ్ళకి ఏమవుతారు? అవునంటీ, నేను వాళ్ళ అబ్బాయి రోషన్ ప్రేమించుకున్నాం. కొన్ని రోజుల్లో పెళ్ళి కూడా చేసుకుంటాం. ఓహో, అవునా అమ్మా. నా పేరు సృజన. ఏవైనా సరదాగా మాట్లాడుకోవాలంటే మా దగ్గరికి రా, సరేనా? సరే ఆంటీ, చాలా థ్యాంక్స్. నేను వచ్చినప్పటి నుంచి మాట్లాడుకోవడానికి ఎవరూ లేరని బాధపడుతున్నాను. ఇప్పుడు గుడికి వెళ్తున్నాను, వచ్చాక మాట్లాడుకుందాం అని అక్కడి నుంచి వైశాలి వెళ్ళిపోతుంది. రాత్రయ్యాక ఆ సర్పంచ్ చెప్పిన శివకేశు మాంత్రికుడు వస్తాడు. ఆ దక్షిణపు దారిలో కూర్చొని పూజలు చేస్తూ ఉంటాడు. ఎవరో గాని ఈ మార్గం గుండా వెళ్ళొచ్చారో నా మంత్రశక్తిని దాటి ఆ యక్షిని ఊర్లోకి రాలేదు. కానీ ఈ దారిలోకి వెళ్ళిన ఆ అమ్మాయి ఎవరో కనుక్కోవాలి. తెలియక వెళ్ళిందా లేక ఏదైనా దురుద్దేశంతో వెళ్ళిందా అనేది తెలుసుకుని తీరాలి. అప్పుడే మనం ఏదైనా చెయ్యగలం. ఎంత త్వరగా కనిపెడితే అంత మంచిది. ఒక్కసారి ఆ యక్షిని తిరిగి ఈ ఊరికి మళ్ళీ వచ్చిందంటే మిమ్మల్ని ఎవరు కూడా దాని నుంచి కాపాడలేరు. ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలాగే ఆ సర్పంచ్ ఆ పొలిమేరలో కట్టుదిట్టమైన భద్రతని కల్పిస్తాడు. ఇక తెల్లవారుతుంది. భారతి ఇలా అంటుంది. ఏంటండి, నిజంగానే ఎవరో ఆ యక్షిని దారి నుండి వెళ్ళొచ్చారంట కదా? అవును, నిన్న రాత్రి ఆ శివకేశ్ కూడా అదే చెప్పాడంట. అలా అక్కడికి వెళ్ళిన అమ్మాయిని కనిపెట్టాలని చెప్పాడంట. అసలు మన ఊరి వాళ్ళైతే అటువైపు పోరు. కానీ ఆ అమ్మాయి ఎవరై ఉంటారు? ఏమండి, నాకేదో భయంగా ఉంది. మన ఆడిని వెంటనే బెంగళూరుకి పంపించేద్దాం, ఎందుకైనా మంచిది. నేను కూడా అదే అనుకుంటున్నా. ఒక 2 రోజులు చూద్దాం. మళ్ళీ ఇలాంటి సంఘటనలే జరిగితే వెంటనే వాళ్ళిద్దరిని ఇక్కడి నుంచి బెంగళూరుకి పంపించేద్దాం. ఆ మాటలన్నీ చాటు నుంచి వింటూ ఉంటుంది వైశాలి. అమ్ము, వీళ్ళెక్కడి నుంచి మమ్మల్ని పంపించేస్తే నేను వచ్చిన పని ఎలా ముగించుకోవాలి? కొన్ని రోజులు అటుగా వెళ్ళకపోవడమే మంచిది. ఆ తర్వాత ఏం చేయాలో చేయొచ్చు. ఇక వైశాలి ఆ సృజన దగ్గరికి వెళ్తుంది. ఏంటి వైశాలి, ఏంటి సంగతులు? ఏముంటాయి, అంతా ఆ దక్షిణపు దారుల నుండి వెళ్ళొచ్చిన అమ్మాయి గురించేగా మాట్లాడుకుంటున్నారు. అవునవును, నిన్నటి నుండి ఊళ్ళో జనాలు దాని గురించే మాట్లాడుతూ భయంతో వణిగిపోతున్నారమ్మా. ఇంతకీ ఆ దారిలో ఎందుకని ఎవరూ వెళ్ళరు? ఎవరో ఆ దారిలో వెళ్తే మీరందరూ ఇలా ఎందుకని భయపడుతున్నారు? యక్షిని. ఏంటి యక్షినినా? ఎవరా యక్షిని? అవును, యక్షినియే. ఆ భారతి నీకు ఈ విషయం చెప్పలేదా ఏంటి? లేదు,
అసలు ఆవిడ నాతో సరిగ్గా మాట్లాడను కూడా మాట్లాడడం లేదు. ఇక అప్పుడు సృజన వైశాలికి యక్షిని గురించి చెప్పటం మొదలుపెడుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే ఊరిలో యక్షిని అనే ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి చాలా అందగత్తె. ఆమె అక్కడే ఉన్న స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉండేది. అయితే ఒకరోజు తన తల్లిని కలవడానికి వెళ్ళి తిరిగి మళ్ళీ రామాపురానికి వస్తూ ఉంటుంది. అప్పుడే కొంతమంది తాగుబోతులు మద్యం సేవిస్తూ ఉంటారు. నడుచుకుంటూ వెళ్తున్న యక్షినిని చూస్తారు. అబ్బా, చూడండిరా అమ్మాయి ఎంత అందంగా ఉందో. ఆ దేవుడు మన కోసమే ఈ అమ్మాయిని పంపించుంటాడ్రా. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు అని మద్యం తాగుతున్న ముగ్గురు వ్యక్తులు యక్షినిని చుట్టుముడతారు. ఎవరు మీరు? నా దారికి అడ్డులేకండి. ఇంత రాత్రిపూట ఇంత అందంగా రెడీ అయ్యి ఇక్కడికి ఎందుకు వచ్చావో మాకు తెలియదు అనుకున్నావా? ఈరోజు నిన్ను మా దగ్గర నుంచి ఎవరూ కాపాడలేరు. వద్దు, దయచేసి నన్ను వదిలేయండి. నేను ఈ ఊళ్ళో ఉన్న స్కూల్లో ఉపాధ్యాయురాలిని. దయచేసి నన్ను ఏం చేయకండి. నువ్వు టీచర్ అయితే మాకేంటి, ఎమ్మెల్యే అయితే మాకేంటి అంటూ యక్షిని ఎంత చెప్పినా వినకుండా ఆ యక్షిని జీవితాన్ని నాశనం చేస్తారు. తెల్లవారవుతుంది. యక్షినికి జరిగిన విషయం గురించి ఊరందరికీ తెలుస్తుంది. జరిగిన దానికి వాళ్లపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని యక్షిని ఆ సర్పంచ్ దగ్గరికి వెళ్తుంది. కానీ అలా నడుచుకుంటూ వెళ్తున్న యక్షినిని చూసిన వాళ్ళంతా తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. చూడవే దాన్ని ఎలా సిగ్గు లేకుండా మళ్ళా ఊళ్ళోకి వచ్చిందో. నేనైతేనా అక్కడే ఎక్కడో దూకి సచ్చేదాన్నమ్మా. ఊళ్ళో వాళ్ళందరికంటే ఇదే పెద్ద అందగత్తని ఫీల్ అయ్యేది. ఇప్పుడు బాగా అయ్యిందిలే. అయినా తప్పంతే దీందేనే. ఆడదయ్యుండి నేను చదువుకున్న దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొస్తానంటే ఎలానే అవుతుంది మరి. మనకి దానంత చదువు లేకపోయినా అంత అందం లేకపోయినా మనకంటూ ఒక పరువు గౌరవం ఉందమ్మా. ఆ మాటలన్నీ వింటూ భరిస్తూ యక్షిని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. సర్పంచ్ గారు, నాకు జరిగిన అన్యాయానికి మీరే న్యాయం చేయాలండి. నాలాగా ఇక ఏ ఆడపిల్లకు కూడా ఇలా జరగకుండా ఉండాలంటే వాళ్ళను ఊరందరి ముందు కఠినంగా శిక్షించాలండి. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. నేనంతా చూసుకుంటాను కానీ నువ్వు నేను చెప్పేంత వరకు ఈ ఊరికి రామాకు. మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో. అదేంటి సర్పంచ్ గారు, మా అమ్మ ఇంటికి వెళ్ళి నేనేం చేస్తాను? నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతే స్కూల్లో పిల్లలకి పాఠాలు ఎవరు చెప్తారు? అంటే ఊరళ్ళందరూ నీకిట్టా జరగడం వల్ల నువ్వు స్కూల్కి కొన్ని రోజులు రాకపోవడమే మంచిది అని అనుకుంటున్నారు. నువ్వు వస్తే పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి కూడా పంపించమంటున్నారు తల్లి. అసలు నేనేం తప్పు చేశానని అందరూ నాకిలా చేస్తున్నారు? అందుకే నా మాటిని నేను చెప్పేంత వరకు మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళుండు. సర్పంచ్ అన్న మాటకి యక్షిని బాధపడుతూ వెళ్తూ ఉంటుంది. అలా ఒక పూజారి దగ్గరికి వెళ్తుంది. అమ్మా, నువ్వేమీ బాధపడకు, అంతా ఆ పైవాడే చూసుకుంటాడు. నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడా, ఆ దేవుడే ఉండుంటే నన్నిలా చేసిన ఆ క్రూర మృగాలను ముక్కలు ముక్కలుగా నరికేసేవాడు. కానీ ఏం చేస్తామమ్మా, పాపం నీరులా పెరిగిపోతుంది. ఈ ఊళ్ళో ఉండమాకు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకని? నేనే ఏదో తప్పు చేసినంటూ నన్ను ఈ ఊరు నుండి వెళ్ళిపోమంటున్నారు అందరూ. ఎందుకంటే నీకిట్టా జరగడానికి కారణమైన వాళ్ళల్లో ఆ సర్పంచ్ కొడుకు కూడా ఒకడు కాబట్టి. ఈ రోజుల్లో అధికారం ఉన్నవాడు చెప్పిందే న్యాయము ధర్మము. వాణ్ణి ఎదిరించి ఏం సాధించగలని చెప్పు. అందుకే చెప్తున్నాను తల్లి. ఆ మాటలు విన్న యక్షిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఆ దక్షిణపు దారి గుండా వెళ్ళిపోతుంది.